నమస్తే అండి. ఈరోజైతే మనం టిఫిన్కి మినప బజ్జీలండి. ఇవి మనం పొద్దున్న గారెలు వేసుకున్నాం కదండి, ఆ పిండిలో ఎంత పిండి మిగిలింది. ఇది 150 గ్రాముల పైన ఉండొచ్చండి ఈ పిండికి మనం ఒక 100 గ్రాములు ఇడ్లీ రవ్వ అండి నానబెట్టుకున్నాను. 110 గ్రాములు ఉంటుంది. ఇదైతే మనం బాగా నీళ్ళు లేకుండా పిండి వేసుకొని వేసుకోవాలండి. ఈ మినప బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కూడా వేసేసుకుంటారు కొంతమంది, గారెల కింద బజ్జీల కింద వేసేసుకుంటారు. అలాగే పిండి ఇలా ఇడ్లీ రవ్వ వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. సరే, మీరు ట్రై చేయండి. ఇవైతే సాయంత్రం మనం ఇలా కలిపి పెట్టేసుకొని పొద్దున్న వేసుకుంటే బాగా నాని చాలా టేస్టీగా ఉంటాయండి. సరే కదా, ఇలా రవ్వ అంతా మనం వేసుకుందాం. చూడండి, రవ్వ అంతా నీటిలోంచి పిండి వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా మనం ఉప్పు వేసుకుందామండి, తగినంత. ఆల్రెడీ మనం కలుపుకున్నాం కదా నిన్న పొద్దునండి గారెల పిండిలోకి, అది చూసుకొని వేసుకుందాం. ఇదైతే బాగా కలిపేసుకోవాలండి, ఈ రవ్వని ఈ మినప్పిండి. చూసారు కదా, నేనేం నీళ్ళు ఏమీ వేయలేదండి. ఈ పిండిలో ఉన్న ఈ రవ్వలో ఉన్న నీళ్ళే సరిపోతాయి మనకి. కాకపోతే మనకి బజ్జీ బాగా రావాలి కదా, చూసుకొని నీళ్ళు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే మనం వేసేసుకోవచ్చు బజ్జీల కింద. ఇది బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే బాగా కలిపేసుకున్నాను. ఇందులో నేను ఆకుకూర వేసాను కదండి, పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ అన్నీ వేసాను కదా, ఇవి కలిపేసుకున్నవి. ఈ ఆకుకూర అండి ఇది. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఇప్పుడైతే మనం ఇది మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు పొద్దున్న వేసుకుందాం. ఈ బజ్జీల కింద అలాగే వేసుకోవాలి, రేపు పొద్దున్న చూద్దామండి. చూడండి, నిన్న కలుపుకొని ఉంచుకున్నాం కదండి బజ్జీల పిండి, మినప బజ్జీలండి. ఇప్పుడు ఈ బజ్జీలు అలాగే వేసుకోవాలో చూద్దామండి. చూడండి, నూనె అయితే మరుగుతుంది. మన పిండి అయితే చెయ్యి నీటిలో ముంచుకొని మనం చిన్న చిన్న ఉండల కింద అలా చేసుకొని వేసుకుందామండి. ఇలాగా పెద్ద కడాయి అయితే ఇంకా ఎక్కువ నూనె వేసుకునైనా పెద్ద ఉండల కింద వేసుకోవచ్చండి. కాకపోతే మనం వేసుకునే ఉండాలి మునగాలి. బజ్జీ అన్నాం కదా, మినప బజ్జీ. ఇలా బజ్జీ అలా ముంగితేనే బాగా వేగుద్దండి. మనకి ఎన్ని బజ్జీలు కావాలో అన్నీ వేసుకుందాం. విడివిడిగా వేగితేనే బాగుంటాయండి బజ్జీలు అన్నవి. ఇలాగా నిమిషం వరకు ఆ కలపకుండా ఉంటే బాగా వేగుతాయండి. వేగిన తర్వాత అప్పుడు కదపాలి. వేగిన తర్వాత చూద్దాం. చూడండి, వేగాయి కదా. ఇప్పుడు మనం ఇలా కలుపుకుందాం. ఇలా తిప్పుకుంటే ఈ పక్కన కూడా వేగిపోతాయి మనకి. ఇలా కలుపుకుంటూ ఉంటే అన్నీ సమానంగా వేగుతాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇందులో ఇంకా కరివేపాకు, కొత్తిమీర చాలా వేసుకోవచ్చు. నేను ఉట్టి పాలకూర, పచ్చిమిరపకాయలు వేసానండి. సరే, అలా కలుపుకుంటూ ఎక్కుంటే అన్నీ సమానంగా ఎగుతాయి. పొద్దున్న టిఫిన్ కింద తినొచ్చు, సాయంత్రం స్నాక్స్ కింద తినొచ్చండి. ఎలాగైనా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే శుభ్రంగా చేసుకుంటాం కదండి. బయట టిఫిన్ కన్నా ఇవే బెస్ట్ మనకి. మెల్లిగా ఇలాగా వేపుకోవాలండి. మీడియంలో పెట్టుకోవాలి మంట అయితే. బజ్జీ వేసినప్పుడు మాత్రం కొద్దిగా వేడిగానే ఉండాలండి, లైట్గాని. చూసారా, బాగా కొద్దిగా వేగాలండి. చూడండి, బాగా వేగాయి కదండి. ఇప్పుడైతే తీసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వేగాయో. నూనె కూడా పెద్ద లాగవండి. చూసారా, ఇలాగా తీసేసుకుందాం.
మళ్ళీ వేసుకుందామండి. మళ్ళీ అంతే, చెయ్య తడుపుకొని నీటిలో ఇలా వండుకు చూసుకొని వేసుకుంటే బాగా వస్తాయండి. చేతి తడుపుకోకపోతే రౌండ్గా రావండి, అంటుకుపోతూ ఉంటాయి చేతికి. కొద్దిగా కాలిన తర్వాత వేస్తే కొద్దిగా అంటుకోవండి, పక్కన వేసుకుంటే లేకపోతే అంటుకుపోతాయి. వేగిన తర్వాత చూద్దామండి. చూడండి వేగిపోయాయి కదండి, స్టవ్ పక్కన ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తం అంతా వేగిన తర్వాత చూద్దాం. చూడండి వేగుతున్నాయి కదా, చూసారా అంత గుల్లగా వచ్చినాయి, పైన కరకరలాడుతుంది, లోపల మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, ఇలా ఉంటే చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవి కూడా వేగిపోయాయి, ఇవి కూడా తీసేస్తామండి. మనకు నూనె వేడి బాగా ఎక్కుతుంది కదండి, వేసే కొద్ది మనం బజ్జీలు తొందరగా వేగిపోతూ ఉంటాయి. చూసారు కదా ఇలాగా. ఇంతేనండి బజ్జీలు చేయడం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.